మర్చి పడలే వాళ్ళ మాత్రం మార్చబడు చేతి మంచి నిలబడి ఇట్లా అట్లా ఈరోజు 21వ వార్డు పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 20 కానీ 21 కానీ ఈరోజు వచ్చిన హౌసింగ్ అంతా కూడా మా హయాంలోనే మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్గా మరి ఈరోజు సులోచన గారు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా అమృతరాజు కౌన్సిలర్గా ఉన్నప్పటి నుండి వస్తున్నట్టు ఇండ్లే తప్ప వేరే ఇల్లు కాదని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. రెండోది ఇండ్ల విషయంలో కూడా బిల్లులు రాకుండా చేస్తాం, 2 బిల్లులు వచ్చినాయి 3వ బిల్లు ఆపుతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ బిల్లులకు భయపడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో బిల్లులు కాబట్టి ఎవరు ఆపడానికి 1% కూడా అవకాశం లేదు. అదేవిధంగా ఇక్కడ రోడ్లు కానీ అదేవిధంగా డ్రైనేజ్ కాలువలు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఇవన్నీ సాల్వ్ చేసింది మేము తప్ప వేరే వాళ్ళు చేయలేదు. ఇంతవరకు ఈ వార్డు లోపల చూసిన వాళ్ళు కూడా లేరు. వార్డు విషయంలో కానీ బయట విషయంలో కానీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, వార్డు చివరి వరకు పర్యటించింది మేమే కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, చెప్పే మాయమాటలు నమ్మొద్దు. వాళ్ళ కనీసం వార్డు ఎక్కడుంది, ఏ వార్డు ఏ సందులో ఉంది అని కూడా పూర్తిగా తెలియదు. ఈరోజు వార్డుకు తిరిగిన దాఖలాలు కూడా లేవు. మరి ఏదేమైనా ఎలక్షన్స్ అప్పుడు మాత్రం రోడ్డు వైడనింగ్ విషయంలో కూడా చాలా మభ్య మాటలు చెప్తున్నారు. మరి దగ్గర 3.5 సంవత్సరం నుంచి తెలుగుదేశంలో ఉన్నాను, తెలుగుదేశంలోనే మరి ఇన్ఛార్జిగా కొనసాగాను. ఆ రోజు మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, ఏది వైడనింగ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చాం. కానీ ఒక్కరోజు కూడా వైడనింగ్ చేయాలని ఉద్దేశం కానీ కనపడలేదు. ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, నేను నిలబడ్డాను కాబట్టి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిలబడ్డాడు కాబట్టి మరి ఈరోజు ఆ వైడనింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. వైడనింగ్లో కూడా మేము తప్పు పట్టడం లేదు, 100కి 100 వైడనింగ్ కావాల్సిందే. అయితే లబ్ధిదారులకు ఎవరైతే కక్షిదారులు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే మరి ఏ పనైనా మొదలుపెట్టి అది కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి కూర్చోబెట్టి అందరినీ కూడా మరి రాజీగా ఒప్పించి వైడనింగ్ చేస్తే అందరికీ కూడా మేలు జరుగుతుంది. తప్పకుండా మరి గవర్నమెంటు ఒక సాయిబాబా నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు చేసి మేమే వైడనింగ్ చేస్తామని చెప్పడం తప్పవుతుంది. ఏదేమైనా వైడనింగ్ చేయాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, తప్పకుండా వైడనింగ్ చేయమని కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా కాంపెన్సేషన్ విషయంలో మాత్రం రాజీ లేకుండా కక్షిదారులందరికీ లబ్ధిదారులందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి శ్యామకాల వెడల్పు విషయంలో కానీ కుందు నది వెడల్పు విషయంలో కానీ మధ్యలేరు వెడల్పు కార్యక్రమంలో కానీ ఆదరాబాదరగా ఏదో టెండర్లు పిలిచి ఏదో ఎవరికొవరికి ఆ యొక్క టెండర్స్ అప్పజెప్పి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు. వైడనింగ్ పద్ధతి ప్రకారం కాంపెన్సేషన్ ఆ రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 35 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో ఆ రోజు కూడా మేమే ఉన్నాం. మరి ఏదేమైనా 35 కోట్లు ఆ రోజే కాంపెన్సేషన్ ఇచ్చారు. మిగతా వైడనింగ్ కూడా ఇచ్చి 2-3 కోట్లు 4 కోట్లకు ఏదో బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ దగ్గర 100 కోట్ల ప్రాజెక్ట్ అది. 100 కోట్లు వర్క్ చేస్తే తప్ప ఆ శ్యామకాల వైడనింగ్ మధ్యలేరు కుందు వెడల్పోయే అవకాశాలు లేవు. అదేవిధంగా డ్రైనేజీ కార్యక్రమాలు కూడా 100కి 100 మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేయాలని చెప్పి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది. తిరిగి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఫండ్స్ ఆగిపోయినాయి. మరి కంటిన్యూ చేసి వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తామని.